మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అత్యున్నతమైన అద్వితీయ అమోఘమైన పుణ్యనామంలో పునర్నిర్మించబడిన ఈ హోసన్నా నూతన మందిర ప్రతిష్ఠ ఆరాధనలో పాలు పొందిన దేవుని ప్రియులందరికీ మరొకసారి ప్రభు పేరట శుభములు తెలియపరుస్తున్నాను. అందరికి వందనాలు. మందిరం ప్రక్క వీధిలో కూర్చున్న భక్తులందరికీ ప్రత్యేకమైన వందనాలు. అలాగే సేవకులందరికీ వందనాలు. అటువైపు ఉన్నారా? ఈ అద్దాల్లోంచి వీళ్ళే కనబడుతున్నారా? డబుల్ యాక్షన్ కనబడుతున్నారు. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆ మధ్య ఓ పాటలో రాసుకున్నాం, ఎంతగా కీర్తించిన నీ రుణమే నే తీర్చగలనా, ఇదే కదా నీలో పరవశం, మరువలేని తీయని జ్ఞాపకం. ఎంతగా స్తుతించి, ఎంతగా ఆనందించి, ఎంతగా ఆయన నామాన్ని కొనియాడి మహిమ పరిచిన ఆయన రుణాన్ని తీర్చగలమంటారా? మాట్లాడదే మందా. తీర్చగలమా? తీర్చలేం. ఎంతగా ఆయన నామాన్ని స్తుతించినా ఆయన రుణాన్ని తీర్చలేం. అందుకే వాక్యం అంటుంది, ఎల్లప్పుడూ ఆనందించండి. మరలా చెప్తున్నాను, ఎల్లప్పుడూ అని లేదు. ఇంకేమైనా ఉంది? ప్రభు నందు ఆనందించండి. మరలా చెప్తున్నాను, ఎల్లప్పుడూ. లోకంలో బోలెడని సంతోషాలు ఉన్నాయి. అవన్నీ సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి, సన్నివేశాన్ని బట్టి ఉంటాయి. కానీ ప్రభునందు ఆనందించే ఆనందం నిరంతరం ఉంటుంది. దానిని ఏ ఒక్కడు మన హృదయంలో నుంచి దొంగిలించలేడు. దాన్ని అంటారు రక్షణానందం. ఏ ఆనందం? వంటానందం కాదు. ఏ ఆనందం? మార్తా విస్తారమైన పనులు కల్పించుకొని ఉప్మా చేద్దారన్న సంతోషంలో ఉల్లిపాయలు తరుగుతూ వేళ్ళు తెగ్గొట్టుకున్నాం. ఎందుకు అడావుడి? మీ చెల్లి ఉత్తమమైనది కోరుకుంది. మీ చెల్లి దగ్గర నుంచి ఎవ్వరు దీన్ని తీసివేయలేడు. దీన్ని అంటారు రక్షణ ఆనందం. మీకు చిన్న మాట చెప్పాక వర్తమానంలోకి వెళ్తాను. ఒకసారి 3 రోజుల పాటు సభలు ఏర్పాటు చేసాం. 3 రోజులు బాప్తిసాల గురించి ఘాటుగా, హాటుగా, 2 అంచులు కలిగిన ఖడ్గం ఎడ కోతేసేసింది. అసలు దేవుని వాక్యం మన భాషలో చెప్పాలంటే పరిశుద్ధాత్ముడు దొలగొట్టేశాడు. నామకార్థ క్రైస్తవ సంఘానికి సంబంధించిన ఓ సిస్టర్ గారు వాక్యానికి విధేయత చూపి బాటిసం పొందేసింది. కానీ బట్టలు తెచ్చుకోవాలి. ఆదివారం ఆరాధన అయిపోయింది. బాప్తిసం పొంది ఒక్క అరగంట ఈ ఎండలో నుంచుంటే బట్టలు ఆరిపోతాయి అని పాపం ఈవిడ ఎండలో నుంచుంది. ఈలోగా ఇంటి దగ్గర వీళ్ళ ఆయనకు ముట్టించేసింది. ఎవరు? తోటికోళ్ళు.
తెలుసుగా, మీ ఇంట్లో జరిగేదే కదా. ఇక వీళ్ళ ఆయన రెడీగా ఉన్నాడు. పాప ఈవిడ కొంచెం బట్టలు ఆరాక నింపాదికి ఇంటికి వెళ్ళింది. భర్తను ఉంచున్నాడు. ఏమే, నువ్వు అదేదో పొందేవంటగా. అచ్చి బాబాయ్, మా అక్క మా ఆయనకి మొత్తం చెప్పేసినట్టుందని. అది ఏదండి? అదే బాడిసం పొందేవంటగా, తెలిసిపోయింది, చెప్పేసినట్టుంది మా అక్కని. అవునండి, వాక్యం సూటిగా, తేటగా, హాటుగా, ఘాటుగా వెళ్ళింది. పొందేశాను. బాడిసం పొందాక పేరు మారుస్తారంటగా. మార్చాడా? వీడికి అన్నీ తెలుసు, కానీ వీడు పొందడం. మార్చారండి. ఏ చర్చిలో అది? వస్తున్న చర్చి. పద, చర్చి దగ్గర పద. ఎందుకండి? పదా. ఇంకొచ్చాడు చర్చి దగ్గరికి. ఎవడరా? మా ఆవిడికి బాటిసం ఇచ్చింది ఎవడరా? రమ్మని బయటికి. ఆవిడికి వచ్చాం. ఏంటండి? నువ్వేనా మా ఆవిడికి బాటిసం ఇచ్చింది? ఇచ్చుంటానండి. అమ్మ ఇచ్చానన్నా. అవునా అన్నగారు, ఇందాక ఇచ్చానన్నా. ఇచ్చుంటాను నేను సార్ అని. ఇదిగో మా ఆవిడని ఇక్కడ వదిలిపెట్టి వెళ్తున్నా, మీరు ఉంచుకోండి ఇక్కడ అన్న. అరే, ఉంచుకోవడానికి ఏదైనా బొచ్చుకోక్క అనుకున్నామంటారా? మీరు ఉంచుకోండి ఇక్కడ. ఇక నేను ఏలుకోను. ఏం పాపం చేసింది? బాడిసం పొందింది. మనం కూర్చొని మాట్లాడుకుందాం. కూర్చొని మాట్లాడుకుంటే అన్నీ సెట్ అయిపోతారు. ఏంటి కూర్చొని మాట్లాడు? కుదరదు. నువ్వు ఇక్కడ నేను వెళ్తాను. ఏమంటే అది కాదండి, దానికే వదిలేస్తారేంటి మీరు? కూర్చొని మాట్లాడుకుందామని కూర్చోబెట్టి వాడికి కూల్ డ్రింక్ ఇచ్చి కూర్చోబెట్టి, ఎట్లా ఇస్తావు నువ్వు బాప్తిసం? నీళ్ళల్లో ఇచ్చారండి. అదే మరి, అదే అంటే కాదండి, నేనేం బలవంతం చేయలేదండి. బాప్తిసం యొక్క పరిశుద్ధ గ్రంథం యొక్క వివరణ ఏంటో చెప్పాను. నేనే బలవంతం కావాలి శిష్యుగా నేనే బలవంతం చేశాను. అబ్బే లేదండి, మీరు దేవుని సమానులండి బాబా. ఈవిడ ఒకటి ఏదైనా ఏమైనా కుదరదు అన్నాడు. ఎవరిని అడిగిచ్చావు? ప్రభు ఇవ్వమన్నారండి, ఇచ్చానండి. ఎట్లా ఇస్తావు? ఆవిడ తీసుకుంటానంది, ఇచ్చానండి అన్నాను. ఎందుకు ఇస్తావు? నా వల్ల కాదు, ఇక దీన్ని ఏలుకోవడం నా వల్ల కాదు. మా తెలీదా? మా పాదిరులు లేరా? మా బిషప్పులు లేరా? వాళ్ళు చెప్పదు, నువ్వు చెప్పేసావు. ఇక్కడ కుదరదు, ఇక్కడ వదిలేసి వెళ్తున్నా, నేను ఏలుకోనిక దీన్ని. ఏమంటే పరిష్కారం ఆలోచించాలి, అంతేగాని ఇక్కడ వదిలేసి ఎట్లా వెళ్తాండి? చెప్పండి అన్నాడు. నేను మనసులో స్తుతి చెప్తున్నాను, ప్రభువా వీడికి ఏం సమాధానం చెప్పి, పెద్ద పక్క మాస్గాడు ఉన్నట్టున్నాడు. ఏం చెప్దాం అనుకుంటే, సరే ప్రభు అన్నాడు, వాడిని కూడా బాప్తిసం పొందమని చెప్పాను. అమ్మా, వాళ్ళ ఆవిడికి ఇచ్చిన దానికే వాడు తోక తొక్కిన తాసులాగా లెగిసి వచ్చాడు. ఇక వాడిని కూడా నువ్వు కూడా పొందమంటే నన్ను పాతేస్తాడు. ఇక్కడ ప్రభు అంటారు, వాడిని కూడా పొందమను. ఎట్లా చెప్పమంటారు పొందమనని? నేను మాట్లాడతానుగా, పొందమను. నేను కొంచెం ధైర్యం తెచ్చుకొని, ఎట్లా ఇస్తావు అది ఇది మాట్లాడుతున్నోడు చెప్పా. దీనికి ఒకటే నా పరిష్కారం. చెప్పండి ఏంటి? నువ్వు కూడా బాప్తిసం పొందాలి. మీరు చప్పట్లు కొట్టారు, వాళ్ళు లేచారు. బాంచత్ నన్ను బాప్తిసం పొందమంటారు, ఎట్లా చెప్తావు? ఇక ప్రభు మాట్లాడుతున్నాడు. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమని జాతి, కుల, మత, వర్గ, పేద, ధనిక భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పోగొట్టుకొని పొందలేకపోతున్నారు కనుక ఆ అజ్ఞాన కాలం అందైతే దేవుడు చూసి చూడనట్టు ఊరుకున్నాడు. కానీ ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొంది బాప్తిసం పొందాలని ఆజ్ఞ పొందాల్సిందే. నువ్వు బాప్తిసం యేసునామమున నిత్య నరకానికి వెళ్తావు అన్నా. దెబ్బకి మెత్తపడ్డాడు. ఇదిగో ఈసారి పొందితే పొందావు, ఇంకెప్పుడు పొందమాకన్నాడు. ఒరే, బాప్తిసం బట్టి 10 సార్లు పొందుతారంట, బుర్ర తక్కువడనువా?
ఇప్పుడు ఈ అమ్మాయి కూడా అట్టకేనండి ఏ చర్చికి వెళ్ళమాక, ఈ చర్చికే ఇల్లు కావాలంటే. ఇంకా నాకు ఎక్కింది, నువ్వెక్కడికి వెళ్తావు, కొంచెం టైం ఇవ్వండి, ఒక్కసారిగా మారిపోమంటే ఎలాగా అంటాడు. పో టేక్ యువర్ ఓన్ టైం. స్తోత్రం చెప్పు గట్టిగా. దేవుని కార్యాలు అత్యద్భుతంగా ఉంటాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ నూతన మందిర శుభ గడియల్లో క్లుప్త సందేశాన్ని మీకు అందిస్తాను. మన ప్రాంతం అంతా పండగ హడావుడిగా ఉంటే మనం కూడా చక్కగా ఈ నూతన మందిర ప్రతిష్ట పండుగ చేసుకోవడానికి ప్రభు కృపించారు. హల్లెలూయా. ఈ విధంగా సేవకులమైన మేము, ఆత్మీయులైన మీరు పదే అక్కడక్కడ కలుసుకుంటూ ఉంటే ఎంత బాగుంటుంది కదా. చాలామంది ఉంటారు. ఏడాదికో శివరాత్రి అన్నట్టు ఆ కిస్మిస్కో రేషర్ పండగకో బైబిల్ బోజులు పట్టుకొస్తూ ఉంటారు. మీరైతే ఆత్మీయులుగా చక్కగా ఎక్కడ ప్రార్థనా కూడికైనా ఆసక్తి కలిగి మీరు వస్తున్నారు కనుక నిశ్చయముగా మీ అందరి పట్ల నా తండ్రి వాత్సల్యపూర్ణుడై కృప చూపును గాక. క్లుప్త సందేశాన్ని రాత్రి మీకు అందిస్తాను. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 36వ అధ్యాయం 11వ వాక్యములో ఉన్న మధ్య భాగాన్ని నేను చదువుతాను. ఆ తరువాత భక్తులు ఎవరైనా చదివి సహాయం చేస్తారు. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 11వ వాక్యం మధ్య భాగం. మునుపటి కంటే మాట్లాడండి, చదవండి. మునుపటి కంటే నేను ఎక్కడైతే ముగిస్తున్నానో దాన్ని కొనసాగించాలి. రైట్? మునుపటి కంటే నేను మీకు కలుగు చేసేదను. ఈ ఒక్క చోట నేను అనే మాటలు కొన్ని మిస్ అయ్యాయి. ఈ అధ్యాయంలో ఎక్కువ సందర్భాల్లో దేవుడు తన రాజసాన్ని వెలుబుచ్చేటట్లుగా నేను వాస్తవంగా మన దేవుడు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. గత కొద్ది సంవత్సరాలుగా దేవుడు మనతో వాగ్దానం చేసేటప్పుడు నిత్యమైన కృపతో నేను మీకు వాత్సల్యాన్ని చూపుతాను, నీతి అను దక్షిణ హస్తంతో నేను మిమ్మల్ని. కొత్త సంవత్సరం వాగ్దాన సందేశ కోడికలో ఈ వ్యాఖ్యానాన్ని మీరు వినుంటారు. ప్రతి సంవత్సరం దేవుడు నేను మిమ్మల్ని, నేను నీకు, నేను మిమ్మల్ని అని నేను అని రాజసాన్ని చూపెట్టేవారు. కానీ ఈ సంవత్సరం వాత్సల్యపూర్ణుడైన దేవుడు కొంచెం వెనక్కి తగ్గి మనల్ని ముందు పెట్టి మిమ్మును విస్తరింపచేసి మీతో, నేను అనే మాట ఎక్కడికి వెళ్ళిందో చూడండి.
మిమ్మును విస్తరింపజేసి మీతో నేను చేసిన నిబంధనను స్థాపించదును. గొప్ప దేవుడు కదా, అత్యున్నతమైన దేవుడు కదా. ఈ అధ్యాయంలో మునుపటి కంటే అధికమైన మేలు నేను మీకు కలుగు చేస్తాను. సందర్భాన్ని కొంచెం మీకు చెప్పే మునుపు ఈ మందిరాన్ని గురించి కూడా మాట్లాడదాం. ఇక్కడ పాత మందిరం ఉండేది. విడతల వారీగా పెంచుకుంటూ ఇక ఓ స్థిరమైన సువిశాలమైన ఈ మందిరాన్ని దేవుడిచ్చారు. పరిశుద్ధ గ్రంథంలో కూడా అరణ్య యాత్రలో ఉన్నప్పుడు ఇంచుమించు 39 సంవత్సరాలు ప్రత్యక్షపు గుడారం, 39 సంవత్సరాలు అరణ్య యాత్రలో ప్రత్యక్షపు గుడారం ఉండేది. అది దేవుని మందిరం. 40 ఏళ్ల తర్వాత పాలు తేనెలు ప్రవహించి దేశానికి వచ్చాక యెహోషువ నాయకత్వంలో షిలోహు అనే చోట స్థిరమైన మందిరాన్ని ఒకటి నిర్మించారు. అక్కడే ఏలి సేవ చేస్తూ ఉండేవారు. సమూయేలు కూడా అక్కడే తర్ఫీదు పొందాడు, ప్రవక్తగా స్థిరపడ్డాడు. ఆ తరువాత షిలోహులో మందిరాన్ని ప్రారంభించిన 300 సంవత్సరాలు, ఇంచుమించు దాదాపు 350 సంవత్సరాల తర్వాత మరలా దావీదు దేవుని ప్రేరేపణ చేత అబ్రహాము ఎక్కడైతే ఇస్సాకుని బలివ్వాలనుకున్నాడో మోరియా పర్వతం మీద, అక్కడ దేవుని మందిరానికి కడదామని సామగ్రి పోగు చేశాడు. ఇక కట్టేద్దారు అనుకునేసరికి దేవుడు అన్నారు, రక్తశక్తమై ఉన్న నీ చేతులతో మందిరం కట్టడం ఎందుకు, మీ అబ్బాయి సొలొమోను కడతాళ్లే. దావీదు సంతోషించారు. నేనైతే ఏమిటి, మా అబ్బాయి అయితే ఏమిటి, మీ నామ ఘనత నిమిత్తం ఒక మందిరం కట్టబడాలి. కట్టారు. మందిర ప్రతిష్ఠ బాగానే జరిగింది. కొన్ని వందల సంవత్సరాల తరువాత బబులోను రాజు దండెత్తొచ్చి నెబుకద్నెజర్ సర్వనాశనం చేసి వెళ్ళిపోయాడు. తర్వాత వాళ్ళ అబ్బాయి దండెత్తొచ్చి వాళ్ళ అబ్బాయి సర్వనాశనం చేసి వెళ్ళిపోయాడు. ఏకంగా దేవుని ప్రజలు నివసిస్తూ ఉన్న యెరూషలేము, ఇశ్రాయేలు దేశాన్ని నాశనం చేయడం కాకుండా దేవుని మందిరాన్ని సర్వనాశనం చేసి ఈ స్తంభాలకున్న వెండి బంగారు రేకులన్నీ పీక్కొని ఏకంగా దేవుని మందిరంలో ఉండాల్సిన పాత్రలు, జగ్గులు మొత్తాన్ని తీసుకెళ్ళిపోయారు నెబుకద్నెజరు వాళ్ళ కొడుకు. ఇది 70 సంవత్సరాలు గడిచింది. 70 సంవత్సరాలు గడిచింది. ఆ 70 సంవత్సరాలలో ఇశ్రాయేలు దేశము యొక్క పరిస్థితిని చూస్తూ దేశంతో మాట్లాడిన మాటలు, ఇశ్రాయేలు దేశంలో ఉన్న పర్వతాలతో, చెట్లతో, వాగులతో, వంకలతో దేవుడు మాట్లాడిన మాటలు ఇవి. ఈ తర్వాత 70 ఏళ్ల తర్వాత యజ్రా, నెహెమ్యా, జెరుబ్బాబెల్, యెహోషువ వీళ్ళందరూ వచ్చి తిరిగి మందిరాన్ని కట్టారు. ఆ మందిరాన్ని కట్టినప్పుడు దేవుడు చెప్పాడు, మునుపటి మందిరము యొక్క మహిమ కంటే ఈ మందిరము యొక్క మహిమ, మునుపటి మందిరము మహిమ కంటే ఈ మందిరము యొక్క మహిమ మించును. అక్కడ చెప్పిన మాట మునుపటి మందిరము యొక్క మహిమ కంటే, అంటే సొలొమోను కట్టిన మందిరము యొక్క మహిమ కంటే ఇప్పుడు మీరు కట్టిన ఈ మందిరము యొక్క మహిమ మించును. నా సమాధానాన్ని ఇక్కడ స్థిరపరుస్తాను. నా మనస్సు ఈ మందిరం మీద ఎల్లప్పుడూ
ఉంటుందని చెప్పారు. నేను ఆ సబ్జెక్ట్ ఇవాళ రాత్రి మీకు చెప్పట్లేదు. దేవుని ప్రజలు 70 సంవత్సరాల పాటు బబులోనులో బానిసలుగా ఉన్నప్పుడు ఈ ప్రాంతం ఏమైపోయింది? ఉదాహరణ చెప్తాను. ఇల్లు ప్రారంభించి మొత్తం తాళాలు వేసుకొని వెళ్ళిపోయి ఏడాది తర్వాత మరలా ఇంటికి వస్తే ఇల్లు ఏమైపోద్ది? పాడుపడిపోద్ది, బూజడిపోద్ది. ఒక్క సంవత్సరానికే బూజడిపోద్ది, పాడడిపోద్ది. 70 సంవత్సరాలు దేవుని ప్రజలు బబులోనులో ఉన్నప్పుడు దేవుని స్వాస్థ్యం అనబడే ఇశ్రాయేలు దేశం పట్టణం ఏమైపోయింది? బీడుగా, పాడుగా మార్చబడిపోయింది. అవును, ఆ రోజున యాకోబు కన్న తల్లిదండ్రులు విడిచిపెట్టి, సహోదర ప్రేమను విడిచిపెట్టి, తండ్రి ఇంటిని విడిచిపెట్టి, సహవాసాన్ని విడిచిపెట్టి, గుడారాన్ని విడిచిపెట్టి ఒంటరిగా బయలుదేరి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ వేళ ఒక్క రోజుకి 70 కిలోమీటర్లు నడిచాడు. 70 కిలోమీటర్లు నడిచాడు. యాకోబు, ఇస్సాకు వీళ్ళందరూ ఉన్న చోట నుంచి, ఇస్సాకు, రెబెకా, ఏశావు, యాకోబు ఉన్న ఆ చోట నుంచి బేతేలు 70 కిలోమీటర్ల దూరం. ఓ రోజు ఉదయాన్నే బయలుదేరి సాయంకాలానికి 70 కిలోమీటర్లు వెళ్ళి ఒంటరిగా అక్కడ పడుకున్నాడు. పొద్దుగుంకను ఆరంభించాక పడుకున్నాడు. ఎట్లాంటి స్థలం అది? ఇట్లాంటి రెడ్ కార్పెట్ ఉందా అక్కడ? ఇట్లాంటి రెడ్ కార్పెట్ ఉందా అక్కడ? ద్వితీయోపదేశకాండం 32:10. ద్వితీయోపదేశకాండం 32:10. అరణ్య ప్రదేశములోను, ఒక్కొక్క ఆస్పెక్ట్ గమనించండి. అరణ్య ప్రదేశములోను, భీకర ధ్వని గల పాడైపోయిన ఎడారిలోను. ఎట్లుండేది ఆ ప్రాంతం? ఒకప్పుడు బేతేలు ప్రాంతం ఎలా ఉండేది చెప్పండి? ఎట్లా ఉంది అక్కడ? అరణ్య ప్రదేశములోను, భీకర ధ్వని గల పాడైపోయిన ఎడారిలోను. యాకోబు అక్కడ పడుకున్నప్పుడు దాని పరిస్థితి అది. ఆ తర్వాత ఉదయాన్నే లేచి అంటారు, ఇది దేవుని మందిరమే కానీ వేరొక్కటి, ఇది దేవుని మందిరమే కానీ వేరొక్కటి, ఇది పరలోకపు గవినే కానీ మరొక్కటి, యెహోవా ఈ స్థలమందున్నాడది నాకు తెలియకపోయినే. సరే, ఆ కాన్సెప్ట్ ప్రక్కన పెట్టండి. అక్కడ మందిరం కట్టబడింది అనుకుని మందిరం. ఇప్పుడు నేను చెప్పేది ఏమిటంటే 70 సంవత్సరాలు దేవుని ప్రజలు బబులోన్లో ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతూ ఎవరితో మాట్లాడారు ఈ మాటలు? ఇదిగో ఒక వ్యక్తిని చూసి నాయనా గొర్రెలవాని తిప్ప, నిన్ను చూస్తూ మునుపటి కంటే అధికమైన మేలు నేను మీకు కలుగు చేస్తాను అని ఒక వ్యక్తితో కాదు, ఒక కుటుంబంతో కాదు, ఎవరితో మాట్లాడారు దేవుడు? నిర్జలమైన, నిర్జీవమైన, బీడు బారిపోయిన, సారహీనమైన ఆ ఇశ్రాయేలు దేశం ఎట్లా మార్చబడిపోయిందో తెలుసా? 70 ఏళ్ల పాటు జనసంచారం లేని ఒక అందుకే అంటారు దేవుడు, నీ మీద ఇక నా జనులు సంచారం చేస్తారు. హల్లెలూయా. ఎవరితో మాట్లాడారు ఈ మాటలు? కాస్త ఉపోద్ఘాతానికి వెళదామా? మొదటి వాక్యం యెహెజ్కేలు గ్రంథం 36 మొదటి వాక్యం. ఎందుకంటే ఎవరు లేరు. దేవుని ప్రజలు ఎక్కడున్నారు ఇప్పుడు? బబులోనులో బానిసలుగా ఉన్నారు. ఇశ్రాయేలు దేశమే కానీ, పర్వతాలే కానీ, వాగులే, వంకలే కానీ, చెట్లు పొట్లు సర్వనాశనం అయిపోయినాయి. దేవుడు అంటారు, ఇశ్రాయేలు
పర్వతములారా యెహోవా మాట ఆలకించండి. చాలు, అక్కడి వరకు సరిపోద్ది. 4వ వాక్యం, ఇశ్రాయేలు పర్వతములారా. 5వ వాక్యం, 5వ వాక్యం, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా నా దేశమును హీనముగా చూసి. చాలు, హీనపరిచారు ఆ దేశాన్ని. ఇప్పుడు 6వ వాక్యానికి వెళదాం. ఇక్కడ ఆగండి. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే అక్షరానుసారంగా వ్రాతపూర్వకంగా మనం గమనిస్తే ఇశ్రాయేలు దేశాన్ని గురించే మాట్లాడుతున్నారు. ఇశ్రాయేలు దేశంలో ఉన్న పర్వతాల గురించి మాట్లాడుతున్నారు. ఇంకా చెప్పాలంటే దేశమును గూర్చి పర్వతములతోనూ కొండలతోనూ వాగులతోనూ లోయలతోనూ. చాలు, మునుపటి కంటే అధికమైన మేలు నేను మీకు కలుగు చేస్తాను అని చెప్పింది మనుషులతో కాదు. ఎవరితో? దేశంతో. దేశంలో ఉన్న పర్వతాలతో, కొండలతో, లోయలతో, వాగులతో, వంకలతో, సారహీనమైన బీడుబారిన జనసంచారం లేని అరణ్య రోదనగా ఉన్న ఆ ప్రాంతంతో దేవుడు మాట్లాడతారు. మునుపటి కంటే అధికమైన మేలు నేను మీకు కలుగు చేస్తాను. హల్లెలూయా. ఇందాక గౌరవనీయులు మోషన్ రాజు గారు అన్నారు కదా, ఒకప్పుడు ఈ ప్రాంతం దారుణంగా ఉండేది, ఒకప్పుడు ఈ ప్రాంతం భయంకరంగా ఉండేది. అసలు మొట్టమొదటి దేవుని మందిరం వచ్చినప్పుడే అద్భుతంగా వెలుగు వచ్చింది. ఇప్పుడు ఇంకా మహామహిమ కలిగిన వెలుగుతో ఈ ప్రాంతం నింపబడింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక్కడున్న కొన్ని దీవెనలు ఒక్కసేపు నేను మీకు తెలియపరుస్తాను. కొన్ని దీవెనలు వాస్తవంగా ఇక్కడున్న ఒక 6 మాటలు ఉంటాయి. నేను 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 అని ప్రస్తావిస్తారు దేవుడు. ఒక్కొక్క మాట ఒక 10 నిమిషాలకి మించకుండా ఒక 4-5 ఆశీర్వాదాలు నేను మీకు తెలియపరుస్తాను. మొదటి మాట 36వ అధ్యాయం. మరలా అడుగుతున్నాను మిమ్మల్ని, దేవుడు ఎవరితో చెప్తున్నారు ఈ మాటలు? ఇశ్రాయేలు దేశములో ఉన్న పర్వతాలతో, కొండలతో, వాగులతో, లోయలతో, బీడుబారిన భూమితో చెప్తున్నారు ఈ మాట. మొదటి మాట 7-8 వాక్యాలు. నీ చుట్టూ ఉన్న అన్యజనులు నేను నీ చుట్టూ ఉన్న అన్యజనులందరూ అవమానము నొందుదరని నేను, తెలుగు బైబిల్లో నేను ప్రమాణం చేయుచున్నాను. ఇన్ ఇంగ్లీష్, నేను చేతులెత్తి ప్రమాణం చేయుచున్నాను. ఎవరైనా దొరబాబు కానీ దొరసాని కానీ ఉన్నారు ఇక్కడ? హైదరాబాద్ నుంచి వచ్చుంటాయి ఇక గుంటలో పండక్కి. అదిగో నాన్న లేగమ్మా, ఇంగ్లీషేగా, ఏ కుమ్మే పో. ద నేమ్ ఆఫ్ జీసస్. ఎహెజ్కేల్ చాప్టర్ 36 verse 7. అరే అక్క కొంచెం నీళ్ళు ఎవరా, లేకపోతే మొహం మీద నీళ్ళు చల్లరా, ఇప్పుడు లేచినట్టుంది అక్క. నాన్న చదువమ్మా. అమ్మ మైక్ తీసుకురా. అరే మైక్ ఇవ్వరా. ఏదో దొరబాబు దొరికాడు రా బాబా, దొరికాడు చెప్తా బాబురా. చదువు నాన్న. ఎహెజ్కేల్ చాప్టర్ 36 verse 7. Therefore they say, the Lord of God, I swear that the nations that are all I around, swear the nations.
అక్కడ ఉండాల్సింది ఏంటంటే నేను చేతులెత్తి ప్రమాణం చేస్తున్నాను అని ఉండాలి. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా ఎందుకు తాడేపల్లి చిలకల పూడి గుంట వస్తుంది బాబా. చదువు నాన్న, చదువుమ్మా. I have lifted up my hand. చాలు ఇంకా నువ్వు లోతుకి వెళ్ళమాక, మనకు ఆ హ్యాండ్ ఒక్కటే చదివితే చాలు. మరి నువ్వు హ్యాండ్ ఇవ్వమాక. చూసారా, దేవుడు మామూలుగా ప్రమాణం చేయట్లేదు ఆ దేశంతో. ఏం చేద్దాం, మన బుర్ర తక్కువ, ప్రతిదీ అనుమానమే. దేవుని మీద చేస్తాడా చేయడా అని. అందుకే దేవుడు మన బుర్ర తక్కువ పద్ధతులు ఆలోచించి రేపు నమ్మండ్రా మీ దుంపదగా, నేను చేతులెత్తి ప్రమాణం చేస్తున్నాను, ఎవరైతే మిమ్మల్ని అవమానపరిచారో వాళ్ళందరూ అవమానించబడతారు. గతంలో ఎవరైతే అంటే మీరు ఈ అధ్యాయంలో ముందు వాక్యాలన్నీ చదువుకుంటూ వస్తే చాలా ఉంటాయి. ముందు వాక్యాలకు వెళితే వాళ్ళు అవమానించారు. 2, 3, 4 చూడండి. ఆహా, ప్రాచీనములైన ఉన్నత స్థలములు మా స్వాస్థ్యములైనవని మిమ్మల్ని గురించి శత్రువులు ఏం చెప్పుకున్నారు? ఈ వాక్యాలన్నిట్లో చూస్తే 2, 3, 4 ఈ వాక్యాలు గమనిస్తే శత్రువులు ఒకప్పుడు దేవుని బిడల మీదకి దండెత్తొచ్చి వికటాట్టహాసం చేస్తూ మాకు స్వాధీనమైనాయి, మేము దోచుకున్నాం, మిమ్మల్ని పాడు చేస్తాం, మిమ్మల్ని నాశనం చేస్తాం, మీరంతా మీ బ్రతికంతా వాంఛత్ మా కాళ్ళ కింద పడుండాలి మీరని ఒకప్పుడు అన్యజనులు, ఒకప్పుడు మీ విరోధులు, ఒకప్పుడు మీ శత్రువులు మిమ్మల్ని గురించి వికటాట్టహాసం చేశారు, ప్రగల్భాలు పలికారు, మిమ్మల్ని సర్వనాశనం చేసి చివరికి మీ జీవితాలు బీడుగా పాడుగా మారిపోయేటట్లు చేశారు. ఒక సమయం వస్తుంది, ప్రతిదానికి ఒక సమయం ఉంది. దేవుడు చెప్తున్నారు, ఎవరెవరైతే మిమ్మల్ని అవమానించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళందరూ అవమానించబడతారు. చేతులెత్తి ప్రమాణం చేసి చెప్తున్నాను నేను ఈ మాట. ఇది నేను చెప్పే మాట కాదు, నా దేవుడు చెప్తున్న మాట. యెహోవానైన నేను చేతులెత్తి ప్రమాణం చేసి చెప్తున్నాను ఈ మాట. దైవ జనాంగమా, ఈ నూతన మందిర శుభ ఆవిష్కరణ వేళలో ప్రభు మీతో చెప్తున్నారు, గతంలో ఎవరి ముందైతే తల దించారో, ఎవరైతే మిమ్మల్ని తల దించేటట్లు చేశారో, ఎవరి ముందైతే మీరు అవమానించబడ్డారో, ఎక్కడైతే మీరు అబాస్ పాలయ్యారో, యేసు నామములో మీ అవమానానికి రెట్టింపు ఘనత కలుగునుగాక. మునుపటి కంటే అధికమైన మేలు ఇదే. మునుపు వాళ్ళు మిమ్మల్ని ఎట్లా గౌరవించారో అంతకు మించి వాళ్ళు మిమ్మల్ని గౌరవించుదురుగాక. హల్లెలూయా. ఎలీషా తన దగ్గర కొంతమంది సేవకులు ఉండేవారు. ఓ రోజున శిష్యులు వచ్చారు, ఏలినవాడా, మనకిక్కడ స్థలం చాలా ఇరుగ్గా ఉంది, ఇంకొక చోట మందిరం కడదాం. ఎలీషా అన్నారు, ఓకే కట్టండి. ఒక దైవజనుడు కట్టండి అన్నాడంటే దైవ నిర్ణయమా కాదా? దైవ నిర్ణయం, కట్టమన్నా. వాళ్ళు అన్నారు, గురుగారు మీరు కూడా రండి బాబా, గురుగారు మీరు ప్రార్థన చేసి ప్రారంభించండి గురువుగారు. ఓకే పదండి. ఎలీషా ప్రార్థన చేసి చక్కగా మందిరం కట్టుకోండమ్మా, దేవుని కృప, ఆయన హస్తం, ఆయన బాహుబలం మీకు తోడుగా ఉంటుంది. గురుగారు కూర్చోండి ప్లీజ్ మీరు కూర్చోవలసిందే. ఇక్కడ పాపం ఆయన కూర్చున్నాడు. వీళ్ళు కొమ్మలు నరుగుతున్నారు. సడన్గా ఒక అతనికి గొడ్డలి లోన పడిపోయింది. ఈ కామ చేతిలోనే ఉంది, గొడ్డలి లోన పడిపోయింది. దైవజనుని ప్రార్థనా పూర్వకంగా ప్రారంభించిన పని
దైవజనుడు కండ్ల ఎదుట జరిగిన అవమానం. చాలామంది, నేను ప్రాంతాల పేర్లు వద్దులేండి, ఓ ప్రాంతానికి సేవకి వెళ్ళాను. వెళ్ళిన 2 వారాల తర్వాత ఒక కుటుంబం వచ్చారు. ప్రార్థన చేయించుకున్నారు. బ్రదర్, ఎంతమంది పిల్లలు? 3 పిల్లలు. పెద్ద అమ్మాయి హైదరాబాద్లో ఉంటుంది, రెండో అమ్మాయి ఇంకో చోట ఉంటుంది, కొడుకు. అవునా, మరి రాలేదేంటి మీ అబ్బాయి? గతంలో బాగా వచ్చేవాడు పాస్టర్ గారు, ఈ మధ్య రావట్లేదు ప్రార్థనకి. ఎందుకని? మూడు నెలల క్రితం మీకు ముందు పాస్టర్ గారు ఉన్నారు కదా, మా అబ్బాయికి 70,000 రూపాయలు పెట్టి కొత్త బైక్ ఒకటి కొన్నాం. మందిరాన్ని తీసుకొచ్చి పాస్టర్ గారి దగ్గర ప్రార్థన చేయించుకొని వెళ్ళాడు. 24 గంటల గడవక మునిపే యాక్సిడెంట్ అయింది. బండి బాగా దెబ్బలు తగిలాయి. అందుకని సేవకుడి మీద నమ్మకం పోయింది, మందిరం మీద ఆసక్తి పోయింది. అవునా, 24 అవర్స్లోనే జరిగింది అట్లాగా? అవునండి. పాస్టర్ గారి మీద గౌరవం పోగొట్టుకున్నాడు, మందిరానికి కూడా రావట్లేదు. నాకెందుకో ఎడవకండి అదిరింది. 24 అవర్స్లో యాక్సిడెంట్ అన్నారు కదా, ఎక్కడైంది యాక్సిడెంట్ అన్నా? పాపం వాడు ఇది ఎక్స్పెక్ట్ చేయలే, పాపం మా బుర్ర తక్కువ. అయ్యగారు ఈసారి మరలా వచ్చి, ఈసారి కాదు నేను ఖాళీయే చెప్పి ఎక్కడికి వెళ్తున్నాడు? అది కాదు అయ్యగారు, ఇది కాదు, అది కాదు, ఏది వద్దు, ఎక్కడికి వెళ్తుంటే జరిగింది. 3 కుర్రాళ్ళు పెద్దాపురం వెళతా ఉంటే జరిగిందంట. ఎక్కడికి? పాలకోవ తిందామని. ఏం తిందారని? మరి అవసరా నీకు చేస్తుందట. పెద్దాపురం ఎందుకు వెళ్ళాడు మీ కొడుకు? పైగా పాస్టర్ గారికి అభిషేకం లేదు. పాస్టర్ గారు ప్రార్థన చేసిన 24 అవర్స్లోనే ఒరే పెచ్చమాలోకల్లారా, ఎలీషా అక్కడ కూర్చొనే ఉన్నాడు. ఎలీషా అభిషేకంలో నింపబడి ప్రార్థన చేసి స్టార్ట్ చేయండి, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ మై గ్లోరీ కమాన్ అన్నాడు. కమాన్ అన్న గంటకే గోడలు పడిపోయి. ఈ పనోడు వెళ్ళి, గురుగారు గొడ్డలు అప్పు తెచ్చుకున్నానండి అన్నాడు. చెప్పదలిచింది ఏంటంటే, అందరూ సేవకులే ఉన్నారు అక్కడ. అందరూ సేవకులమే అనుకుంటున్నారు. అతను కూడా సేవకుడే. ఇక అతను ఎన్నో ఆశలతో, ఎన్నో ఆశయాలతో చెట్లు నరుకుతూ, ఆఖరి కొమ్మ నరికేస్తే నెక్స్ట్ మూమెంట్ మందిరం కట్టుకోవడమే. ఎన్నో సంవత్సరాల కళ నెరవేరబోతుంది. ఆశతో పనిచేస్తున్నాడు అతను, ఆసక్తితో పని చేసుకుంటాడు. టక్కని గోడలు పడిపోయి వెళ్ళి అద్దెకి తెచ్చుకున్న గొడ్డలి అన్నాడు. ఇక తోటి సేవకులు అందరూ, ఏ నాటకాలు ఆడేవరా, ఎంతకాలం ఆ గొడ్డలు నీదే అనుకున్నావు, అబ్బా నీకు అభిషేకం ఉంది అనుకున్నావు, అచ్చు బాబోయ్ నీ సొంత గొడ్డలు అనుకున్నావు, ఏమి బిల్డప్రా నీది. అవమానమా కాదా? తోటి సేవకులందరూ అవమానపరిచారు. గంట క్రితం అవమానాలతో ముంచెత్తుతున్నారు అతన్ని. సరే, దైవజనుడు ప్రార్థన చేసి మరలా ఆలోచన చెప్పాడు. వెళ్ళి కొమ్మేశాడు. అక్కడ కొమ్మేసిన వెంటనే ఇనప గొడ్డలి అలా తేలింది. నా మాటగా చెప్పనా, తేలడమే కాదు, అలా నేల మీద తేలుకుంటూ ఇతని దగ్గరకు వచ్చింది. చెప్తాం మరి, తేల చేసిన దేవుడు దగ్గరికి రానివ్వడా ఏంటి? గొప్పగా చెప్పుకుందారండి బాబా. గొడ్డలు చేతికి తీసుకున్నాడు, ప్రార్థన చేసుకున్నాడు. గంట క్రితం దూషించి అవమానించిన వాళ్ళు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు తెలుసా? అన్న పర్సనల్ ఏంటన్నా, మా కుటుంబంలో కూడా చాలా సమస్యలు ఉన్నాయి,
మా కుటుంబం కోసం ప్రార్థన చేయన్నా. తమ్ముడా, ఏంటి తమ్ముడా అవమానిస్తారు? అవమానం కాదన్నా, దేవుని శక్తి నీకు తోడై ఉందన్నా. ఇంత గంట క్రితం తెలియక అవమానపరిచాం, కానీ ఎక్కడైతే అవమానించబడ్డాడో అక్కడే రెట్టింపు ఘనత. స్తోత్రం చెప్పు గట్టిగా. మునుపటి కంటే అధికమైన మేలు నేను మీకు కలుగు చేస్తాను అంటే అర్థమేంటో తెలుసా? గతంలో ఎవరెవరైతే మిమ్మల్ని అవమానించారో, దూషించారో, బాధించారో, వేధించారో, శోధించారో, మిమ్మల్ని తలదించుకునేటట్లుగా అవమానపరిచి 10 మందిలో ఆరడిపరిచారో, వాళ్ళందరూ సిగ్గుపడేటట్లుగా రెట్టింపు ఘనత నా ప్రభు కలుగు చేయును గాక. హల్లెలూయా. ఇది 7వ వాక్యమా? 8వ వాక్యానికి వద్దాం. ఏంటి రెట్టింపు ఘనత? ఒరే, కొంచెం నిదానం చదువు, పక్కన పిల్లలు ఉన్నారు. ఇక కొంతకాలం కాదు, గుడ్ టైం. నాకు ఏదో మీరందరూ కోరుకుంటున్నారు కనుక ఈ మధ్య ఇంగ్లీష్ కూడా ప్రాక్టీస్ చేస్తున్నా. గతంలో ప్రాక్టీస్ చేశా. దట్టు, ఇట్టు, ఈజు, ఈ 3 తప్ప 4వ ముక్క రాలా, వదిలేశా. ఈ మధ్య మనం కొంచెం అంతర్జాతీయంగా తిరుగుతున్నాం కదా, ఏవో 4 ముక్కలు పోగేసుకుందామని చదువుతూ ఉన్నాను. ఇక కొంతకాలం కాదు, ఇన్ ఇంగ్లీష్ చదువు. నువ్వు చదివే కింగ్ జేమ్స్ కదా, లివింగ్ బైబిల్లో అదే. మనం ఒక ట్రాన్స్లేషన్ చదువుతామా? మనం వాళ్ళని తర్జుమాలు ఉన్నాయి మన దగ్గర. అంటే ఆశీర్వాదకరమైన మాటలు ఏ ట్రాన్స్లేషన్లో ఉన్నాయో దాన్ని బయటకు తీస్తున్నా. ఇది కింగ్ జేమ్స్. లివింగ్ బైబిల్లో ఏమని ఉంటుందంటే, ఇక కొంతకాలం కాదు, గుడ్ టైం, మంచి రోజులు వస్తున్నాయి మీకు. కొట్టు హల్లెలూయా, హల్లెలూయా. పేతురు రాసి పెట్టారు కదా, అప్పుడెప్పుడో పేతురు రాసి పెట్టారు, జీవమును ప్రేమించి అబద్ధం మాట్లాడకుండా సత్యం మాట్లాడే వాళ్ళకి మంచి రోజులు రాబోతున్నాయి. ఇక కొంతకాలం కాదు, సియోనును కరుణించే సమయం వచ్చింది. అది ఇప్పుడే వచ్చింది. ఇది శుభవేళ. 16/1/26 ఇది శుభదినం యేసు నామములో. గుడ్ టైం, గుడ్ టైం, గుడ్ టైం. 102లోనా సియోనును కరుణించే సమయం వచ్చింది. ఇక్కడ సామ్ 102, 102వ కీర్తన, ఐ థాట్ 13వ వాక్యం, 102వ కీర్తన 13వ వాక్యం. నీవు లేచి దాని మీద దయచూపుటకు కాలము వచ్చింది, వచ్చేసింది. ఇదే శుభదినం యేసు నామములో, ఇదే శుభదినం యేసు నామములో. 70 సంవత్సరాలు, దశాబ్దాల పాటు దైవ ఆశీర్వాదాన్ని నోచుకోకుండా ఉన్నావా? 2026 ఈ శుభవేళ ప్రభు చెప్తున్నారు, మంచి రోజులు వస్తాయి కాదు, వచ్చే ఉన్నాయి. గుడ్ టైం. 2 చదువు అక్కడ. కొంతకాలంకి ఇశ్రాయేలు నాకు జనం వస్తారు, మీరు ఏం పెడతారట? ఇక్కడ న్యూ ట్రీస్, న్యూ బ్రాంచెస్, చిగురు పెడతారు, చిగురు పెడతారు. ఎక్కడైతే చెప్పదుగా, ఏదిరా ఏదో మంచి మొక్కలు ఒరిజినల్ చెట్లనే పెట్టి ఉండాల్సింది కదరా. రేపు మార్చి నెలలో చెట్లకి ఆకులన్నీ రాలిపోతాయి. ఏ చోట నుంచి అయితే ముదురాకు రాలిపోయిందో అక్కడే క్రొత్త చిగురు పుడుతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎక్కడైతే నువ్వు రాలిపోయావు, పాడైపోయావు అని అనుకుంటారో అక్కడే తలెత్తుకునేటట్లుగా క్రొత్త చిగురు పెట్టబోతున్నారు.
నూతన క్రియ ప్రారంభించబోతున్నాడు ఆయన. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయబోతున్నాను, అది ఇప్పుడే మొలుస్తుంది, మొలకెత్తబోతుంది, మొలుచును. ఇవాళ తారీఖు ఎంత? 2వ తారీఖున, జనవరి 2వ తారీఖున నేను వర్తమానం చెప్పాను. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. అది ఇప్పుడే మొద్దుబారిపోలేదు, ముదిరిపోలేదు, మోడుబారిపోలేదు. మొలుచును, మొలుచును, మొలుచును. ఆ మాటలు కూడా దేవుని ప్రజలు ఐగుప్తులో బానిసలుగా ఉన్న బబులోను నదుల దగ్గర కూర్చొని బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు చెప్పిన మాట, ఇదిగో నేను ఒక నూతన క్రియ. అంటే అర్థమే, మునుపటి వాటిని మీరు వినాల వాక్యం. జనవరి 2వ తారీఖుని చెప్పారు. మునుపటి వాటిని, పూర్వపు సంగతులు, బబులోను నదుల దగ్గర కూర్చొని ఏం ఆలోచిస్తున్నారు తెలుసా? బాబాయ్ పిన్ని గారు, దేవుడు కార్యాలు చేస్తారు పిన్ని గారు, ఎట్టాటి కార్యాలు చేస్తారు నాయన. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడే, అది చేయబోతాడు దేవుడు. అది మునుపటి సంగతులు, పూర్వపు సంగతులవి. దేవుడు అంటారు, ఒక్కసారే నేను ఏది చేసినా ఒక్కసారే చేస్తా, ఎప్పటికప్పుడు నూతన క్రియలే చేస్తాను నేను. స్తోత్రం చెప్పండి గట్టిగా. నిన్న ప్రారంభించిన ఇశ్రాయేలీల యాత్ర, ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుంచి బయలుదేరిన ఆ రోజు ఎట్లాడుతో మీకు చూపెడతాను. నిర్గమకాండం 9వ అధ్యాయం. మీరు ఆ టర్మినాలజీ గుర్తుపెట్టుకోవాలి. నిర్గమకాండం 9వ అధ్యాయం, నిర్గమకాండం 9వ అధ్యాయం 32, 33. ఒరే మిరప కాదురా, గోధుమలు, మిరప మొలకలు. నోట్ చేయండి ఆ మాట. గోధుమలు, మిరప మొలకలు ఎదగనందున. ఎందుకో పై వాక్యాన్ని చదవండి. 31. జనప చెట్ల పువ్వులు పూసెను, జనుప యవల చెట్లు చెడగొట్టబడెను కానీ గోధుమలు, మిరప మొలకలు. నోట్ చేయండి, ఎదగనందున మొలకలు. ఐగుప్తు మొత్తం తగలబడిపోతూ ఉంది, ఐగుప్తు మొత్తం నాశనం అయిపోతూ ఉంది. ఐగుప్తీయులందరూ, నిన్న రాత్రి చెప్పాను నేను, ఐగుప్తీయులందరూ వాళ్ళ ఇంట్లో సచ్చిన వాళ్ళని పాతి పెట్టుకుంటున్నారు. రాత్రుల్లో లైట్లు వేసుకొని, పెట్రోమాక్స్ లైట్లు కాంతిలో సమాధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇశ్రాయేలీలు వారందరి కన్నుల ఎదుట నుండి జయధ్వనులతో బయలుదేరారట. హల్లెలూయా. ఆత్మీయులు గుర్తుపెట్టుకోండి, ఆత్మీయుల పరమ కనాను యాత్ర ప్రారంభించిన ఎపిసోడ్ నిన్న రాత్రి సుక్కోతు యాతాముని గురించి చెప్పాను. రేపు రాత్రి మిగ్దోలు, బయల్సెపూను ఇవన్నీ చెప్తాను. రేపు సీరియల్గా మీరు వినాలి ఖచ్చితంగా. మీరు ఇక్కడ గమనించండి, జనప చెట్లు, యవల చెట్లు బాగా ఎదుగున్నాయి, వాటిని చెడగొట్టేశాడు దేవుడు. ఐగుప్తు దేశం సారవంతమైన దేశం. ప్రస్తుతం అమెరికా ఎంత సుసంపన్నమైన సస్యశ్యామలమైన దేశమో ఒకప్పుడు ఐగుప్తు అట్లాంటిది. అందుకే లోతు అబ్రహాము ఏ ప్రాంతం కావాలో కోరుకోరంటే సొదొమ గొమొర్రాను కోరుకుంటూ మనసులో ఏమనుకున్నాడు? ఐగుప్తు దేశం వలె, నైల్ నది వలె సారవంతమైంది. ఐగుప్తు దేశాన్ని ఆర్థికంగా దెబ్బకొట్టాలని జనప నారు ఎందుకు చెడగొట్టాడు తెలుసా? ఆ రోజుల్లో బట్టలు సమస్తం తయారు చేసేది జనుముతో. అందుకే ఐగుప్తుని ఆర్థికంగా దెబ్బకొట్టడానికి చెడగొట్టేసి గోధుమలు, మిరపలు జస్ట్ మొలకలు ఎత్తుతున్నాయి అంచేత వాటిని చెడగొట్టలేదు. అంటే 400 సంవత్సరాలు కన్నీళ్ల మధ్యలో కాపురం ఉన్నారు కదా. ఇప్పుడు మీరు బయలుదేరి వచ్చేటప్పుడు మీ మైండ్ ఫ్రెష్గా ఉండాలి.
మనం పార్క్ ఎందుకు వెళ్తాం? పార్కులకి ఎందుకు వెళ్తాం? గ్రీనరీ, ఫ్రెష్గా ఉన్న గ్రీన్ లేత గడ్డిని చూస్తే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. అట్లాగే దేవుడు కూడా ఎప్పటికప్పుడు మన మైండ్ ఫ్రెష్గా ఉంచి నూతన క్రియ జరిగించును గాక. చిగురు పెడతారు. మొదటిది చేతులెత్తి ప్రమాణం చేస్తున్నాను, ఎక్కడైతే మీరు అవమానించబడ్డారో సమయం వచ్చింది, మంచి సమయం, మంచి రోజులు వచ్చాయి. 2, చిగురు పెడతారు. ఎక్కడైతే రాలిపోయారో, ఎక్కడైతే పడిపోయాడో, ఎక్కడైతే పతనం అయిపోయారో అక్కడే నూతన చిగురు పెట్టేటట్లుగా ప్రభువు మేలు చేయును కాక. ఫలములు ఫలములు ఫలములు. గత సంవత్సరాల్లో ఆధ్యాత్మికంగా మీరు ఫలభరితమైన జీవితాన్ని చేయలేదేమో. క్రైస్తవుడు అనేవాడు ఫలించాలి. ఫలించడానికి ప్రయత్నించండి కాదు, ప్రభు చెప్తారు మీరు వెళ్ళి ఫలించాలి. ఫలించడానికి ప్రయత్నించండి కాదు. ఆత్మీయులు గమనించుకోండి, మునుపటి కంటే అధికమైన మేలు అంటే అర్థం గతంలో దేవుని కొరకు మీరు ఫలించలేదేమో, ఇక మీదట మీరు ఆత్మ ఫలము ఫలించేటట్లుగా నా ప్రభు మిమ్మల్ని అభిషేకించును గాక. అట్లా కిందకి వెళదాం. 9వ వాక్యం, యెహెజ్కేలు గ్రంథం 36 9వ వాక్యం. మరలా చెప్తున్నాను, నేను మీ పక్షమునున్నాను, నేను మీ తట్టు తిరగగా మీరు దున్నబడి విత్తబడుదురు. స్తోత్రం చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి గట్టిగా. తెలుగులో పక్షమున, బిహాఫ్ ఆఫ్ కంటే కూడా ఇంగ్లీష్లో ఐ యామ్ ఫర్ యూ, నేను నీ కోసమే ఉన్నా. అర్థమవుతుందా? నీ పక్షముగా అనేది ఎందుకో దూరపు సంబంధాన్ని చూపెడుతుంది. నీ పక్షముగా అనడం కంటే కూడా నీ కోసమే ఉన్నాను నేను. మన ప్రభు ఎవరో తెలుసా? మన కోసమే నిలిచి ఉండే దేవుడు. హల్లెలూయా. గతంలో దేవుడు అన్నారు, నేను మీకు పరాజ్ముఖుడునై ఉన్నాను. గతంలో మనం దేవుని వైపు ఎంత చూసినా దేవుడు మనల్ని చూసి చూడనట్లుగా ఉన్నారు. ఇప్పుడు చెప్తున్నారు, నేను మీ తట్టు తిరగగా నా చల్లని చూపు మీ మీద పడగా మీరు దున్నబడతారు, మీరు విత్తబడతారు, మీరు నా దేవుని దయని పొందుకుంటారు. ఇక్కడ నేను చెప్పదలిచింది ఏంటంటే, గతంలో స్వయంకృత అపరాధాలను బట్టి దేవుడు మనకు దూరం అవుతూ వచ్చారు. ఆ పాట గురించి ఎన్నోసార్లు చెప్పాను నేను. 22వ కీర్తన, దేవా నా ఆర్తధ్వని వినవా, నీవేళ దూరమైతివి. చదవండి, 22వ కీర్తన 1వ వాక్యం. నీవు నన్నేల విడనాడితివి, వెనక తలలు పైకెత్తను. పాట రాస్తా ఉన్నాం. ఏ పాట? సర్వాధికారివి, సర్వజ్ఞుడవు, సంపూర్ణ సత్య స్వరూపివి నీవు. ఆ పాట రాస్తున్నాం. ఒకటి రెండు చరణాలు అయిపోయాయి. యేసన్న గారు అప్పుడే డయాలసిస్కి వెళ్ళేసి వచ్చారు. డయాలసిస్కి వెళ్ళి వచ్చాక రోజంతా జ్వరం వచ్చేది ఆయనకి. పడుకున్నాడు, పక్కన పడుకున్నాడు గదిలో. మేము రాస్తూ ఉన్నాం, పాడుతూ ఉన్నాం. సడన్గా లేచారు. కళ్ళు కూడా తెరవలా. ఆ లైటింగ్, రూమ్లో ఉన్న లైటింగ్ చూడలేక ఇట్లాగే కళ్ళు పెట్టుకోరే ఆ పాట ప్రక్కన పెట్టి ఆ 22వ కీర్తన చూడండి. 22వ కీర్తన ఈ కొత్త పాట పక్కన ఇది చూడండి అన్నాడు. తీసాం. ఏముంది అక్కడ అన్నాడు. శాఖరు అదిగో వాడున్నాడు.
చదవండి అన్నాడు. ఇట్లా కళ్ళు నలుపుకుంటూ కళ్ళు తెరవకుండానే ఫేవర్ ఆయనకి బాగా. అప్పుడు దేవా నా ఆర్తధ్వని వినవా, నీ వేళ దూరం అవుతుంది అది ఉంటే సరే ఒక ట్రాజిడీ రాగాన్ని ఒకటి పెట్టి సారోఫుల్గా పాట చేయండి అన్నాడు. సరే అని ఇంకా పెట్టుకొని చేస్తూ వాయిస్తూ దేవా నా అది వీడు కూడా ఉన్నాడు అప్పుడు. నువ్వు నెహమ్యానా? ఈ గొర్రెలన్నీ ఉన్నాయి అప్పుడు. ఆడు శాఖరు అందరూ పెట్టుకున్నాం. దేవా నా ఆర్తధ్వని వినవా, నీవేల దూరమైతివి కృపచూపవాని రాసం పల్లవ అయిపోయింది, చరణం రాసం. గాలివాన హోరులో గమ్యమెటో కానరాక. ఈ చరణం నర్సాపూర్లో రాసింది యేసుదాస్ పాస్టర్. నేను మొదటి చరణం గాలివాన హోరులో గమ్యమెటో తెలియక అటు ఇటు వెళ్ళి. మొత్తం మీద చరణం అయిపోయింది. సాయంకాలానికి లేచి మరలా అయినా కాస్త దుప్పటి కప్పుకొని కూర్చొని పల్లవ పాడండి. దేవా నా ఆర్తధ్వని వినవా, నీవేల దూరమై. తప్పు కాదు నా బైబిల్లో అట్లాగే తప్పది. నీవేళ దూరం అయితివి అని దేవుణ్ణి అడుగుతాడేంట్రా ఈ దావీదు. ఇందాక చెప్పాడు అబ్రహం. తప్పు చేసింది ఎవరు? బెత్షెబాతో పాపం చేసింది ఎవరు? వాళ్ళ ఆయన్ని చంపించింది ఎవరు? ఇన్ని దరిద్ర పనులు చేసి మరి నీవేళ ఆయన ఎందుకు దూరం అవుతాడు రా? ఆయన అక్కడే ఉన్నాడు, మన కోసమే ఉన్నాడు. ఆయన నీ కోసమే ఉన్నాడు, నీ కోసమే. మీ అందు దయచూపవలనని ఆయన నిలవబడి ఉన్నాడు, మిమ్మల్ని కరుణించవలన ఆయన నిలబడే ఉన్నాడు, నీ కోసమే ఉన్నాడు. నువ్వు తప్పుడు పనులు చేసి, నువ్వు బెత్షెబత పాపం చేసి వాళ్ళ ఆయన్ని నిర్దాక్షరంగా చంపించి మనవరాలు వయసును దాన్ని తెచ్చి, ఏ వయసు? మనవరాలబ్బా. అబ్రహం అహీతోఫేలు మనవరాలేగా పిల్ల. అహీతోఫేలు మనవరాలు. ఆ పిల్ల మనవరాలు వయసును దాన్ని తెచ్చుకొని మోసలే నక్క అని ఎవరో అన్నారు, నేను కాదు. ఇన్ని దరిద్ర పనులు చేసి మరి తగున నీవేలాదు. మరి ఏం రాయమంటారన్నా? నేనేలో దూరం అయితేనే. అసలు నేను మీకు దూరమైన సంగతి కూడా నాకు అసలు తెలియట్లేదు ప్రభు. ఇట్లాగే చెప్పాడు ఆయన. అబ్బా రా, ఇట్లాగే నేనేలో దూరం అయితేనే ప్రభు, కృపచూపు నాయన, నీ దరికి ఇట్లా రాయను రా అన్నాడు. అప్పుడు పెట్టుకున్నావు. నువ్వు పెట్టుకో సీమైనరు. దేవా ఆర్తధ్వని వినవా, నేనేల దూరమై కృపచూపవాని దరికి చేర్చుకొనవా. యేసయ్యా నా ఆర్తధ్వని వినవా, నేనేల దూరమైతిని కృప
కృపచూపవాని దరికి చేర్చుకోనవా. పిల్లరా, గడిచిన సంవత్సరాలు ఎన్నోసార్లు, అందుకే దావీదు 30వ కీర్తనలో కూడా అంటారు, నీ ముఖాన్ని నీవు చాటు చేసుకున్నప్పుడు నేను కలత చెందుతున్నాను. నీ ముఖ దర్శనం లేకుండా నేను బ్రతకలేను ప్రభువా. నా స్వయంకృత అపరాధాలను బట్టి మీరు ముఖాన్ని చాటు చేసుకోవద్దు, నేను బాధపడుతున్నాను. దేవుడు అంటారు, మీకు మునుపటి కంటే అధికమైన మేలు చేస్తాను. ఏమిటా మేలో తెలుసా? ఇక మీదట నేను నీ కోసమే ఉంటాను. నేను నీ కోసమే ఉంటా. నేను నీ తట్టే చూస్తూ ఉంటా. అద్భుతం కదా. నేను మీ తట్టు తిరగగా, నేను మీ తట్టు తిరగగా అంటే ఒక మాటలో చెప్పాలా? మన భాష చెప్పనా? మన ప్రాంతాల్లో రాజుల ఇండ్లల్లో మనోళ్ళు పని బాట చేసుకుంటూ ఉంటారు. పెద్దోళ్ళ ఇండ్లలో, గొప్పోరింట్లో, పెద్ద కాపోరింట్లో మనోళ్ళు పని చేస్తూ ఉంటారు. ఓ పండగకో పబ్బానికి వాళ్ళు ఏదైనా ఇచ్చారనుకోండి, మనోళ్ళు వెళ్ళి ఏమంటారు తెలుసా? మీరు చల్లగా ఉండాలంటే మేము నున్నగా ఉంటామండి బాబా. మీరు చల్లగా చూస్తే మేము నున్నగా ఉంటామండి బాబా. ఎట్లా బాబా మాట్లాడదేంటి బాబా మందా? మీరు చల్లగా ఉంటే మేము నున్నగా ఉంటాం బాబా. యేసయ్య చల్లని చూపు మన మీద ఉంటే, హల్లెలూయా, అద్భుతం. వాత్సల్య పూర్ణుడనై నేను మీ తట్టు తిరిగి ఉన్నాను. హల్లెలూయా. నా దేవుని కనుదృష్టి మనల్ని ధైర్యపరుచునుగాక. దీన్ని అంటారు, నేను మీ తట్టు తిరుగుతా. దాని అర్థం ఏంటి తెలుసా? పిల్లలు ఒక్కోసారి ప్రత్యర్థులతో పోరాడుతుంటారు. వాడికి బలం లేక ఓడిపోతూ ఉన్న సందర్భంలో ప్రక్కన వాడికి సంబంధించిన బలవంతులు ఎవరైనట్టు వాళ్ళని చూస్తాడు. వాళ్ళు ఏమంటారు? ఎప్పుడైతే ఆ బలవంతుడు కనుసైగా అన్నాడో, అమ్మ ఈడికి వచ్చేస్తుంది పూనకం, ధైర్యం నాకు నా వెనక. అట్లాగే మన ప్రభువు కూడా చల్లని చూపు మన మీద కేంద్రీకరిస్తే ధైర్యం కలుగును గాక. మూడో మాట 10-11. నువ్వెక్కడమ్మా? మీ మీద మనుష్యులను అనగా ఇశ్రాయేలీలందరినీ నా పట్టణములకు నివాసులు, పాడైపోయిన పట్టణములు మరలా. ఒక్క మాటలో చెప్పాలంటే, ఇప్పటి వరకు ఈ గునిపూడిలో హొసన్న మందిరానికి వస్తూ ఉన్న విశ్వాసులందరూ ఒక ఎత్తు, ఇక మీదట ఈ గునిపూడి, ఈ పరిసర ప్రాంతాల్లో ఈ హొసన్న మందిరము యొక్క సమాచారం వినిన ప్రతి ఒక్కరిని నా ప్రభు ఏలవేసి సన్నిధికి సమకూర్చబోతున్నాడు. విస్తారంగా ప్రజలు తోడుకు రాబోతున్నాడు. మునుపటి కంటే అధికమైన మేలేమిటో తెలుసా? గతంలో వస్తూ ఉన్న విశ్వాసుల సంఖ్య కంటే ప్రభు విస్తరింపచేయునుగాక. హల్లెలూయా. నేను మీతో చెప్పే మాట ఏమిటంటే, నా పట్టణములు మరలా కట్టబడతాయి. అంటే జకర్యాలో ఉంటుంది, నా పట్టణములు మరి ఎక్కువ భాగ్యముతో నింపబడునుగాక. ఓ ప్రక్కన ఈ మీ కుటుంబాలు కూడా ఈ 2026 మొదలుకొని మరి ఎక్కువగా భాగ్యముతో నింపబడునుగాక. మునుపటి కంటే ఎంత? చెప్పండి. మునుపటి మాట్లాడాలి. మునుపటి. ఇప్పుడు మేము ప్రశ్న వేస్తాం, అసలు మునుపు మీ దగ్గర ఉన్నది ఎంత? యోబు స్నేహితులు అంటారు, జోబు నువ్వు గనక భక్తి కలిగిన వాడువై యథార్థవంతుడు అయితే నిశ్చయంగా ఆయన నీ మీద శ్రద్ధ నిలుపుతాడు. మొదట నీకున్న దానికంటే తుదకు. అసలు మొదట ఉన్నది ఎంత?
లెక్క పెట్టుకోండి. ఈ జనవరిలో మీ దగ్గర ఉన్నదెంత? ఈ సంవత్సరం ఆఖరికి వెళ్ళేసరికి మహా అభివృద్ధిని నా ప్రభు మీకు కలుగు చేయును గాక. గత సంవత్సరాల్లో మీరు ఎప్పుడు ఒక్క 4 రాళ్ళు వెనకేసుకుందామన్న పాపాన పోలేదు. ఒకవేళ వేసుకున్నాము అని అనుకుంటే కిడ్నీలోకి వెళుతున్నాయి తప్ప రాళ్ళు. ఆశీర్వాదకరంగా మారలేదు. ఎస్, మునుపటి కంటే గత సంవత్సరాల్లో కొంచెం పట్టుకున్నారా? ఈ సంవత్సరం మరి ఎక్కువ భాగ్యముతో మీ కుటుంబాలు నింపబడును గాక. పాడైపోయినది, నేను ఇక్కడ రాసుకున్న మాట ఏంటంటే, పాడైపోయిన పట్టణాలు, అది ఎలా చెప్పాలి? నిష్ప్రయోజనమైనవి యేసు నామములో మీ వాడుకలోకి వచ్చును గాక. కన్న తల్లి అయిన హాగరు 13 ఏళ్ల కొడుకుని ఏత్తి ముండ్ల పొదలో కొట్టి, నిష్ప్రయోజకుడు, చేతగానోడు, పనికిరానోడు, నా బ్రతికే నాకు భారం అయితే నువ్వొకడు దాపరించావు కదరా నా కడుపున. ఎట్లా పుట్టావురా? అడ్డగాడిద అడవి గాడిదా? గాడిదలన్నీ ఒకటేలే, ఊరు తిరిగే గాడిద, అడ్డగాడిదలాగా పుట్టావురా. ఒకవేళ ఏ కుమారుల గురించి అయితే వీడు దేనికి పనికి రాకుండా అయిపోయి మీరు అనుకున్నారో, నిష్ప్రయోజకులైన వాళ్ళని ప్రభు ప్రయోజకులుగా మార్చబోతున్నారు. ఫిలోమోనుకు ఉత్తరం రాస్తూ పౌలు అంటారు, గతంలో ఈ ఒనేసియం అనేవాడు నీకు పనికి రాలేదు, దేవునికి పనికి రాలేదు. ఇప్పుడు నీకును నాకును మరి విశేషముగా ప్రయోజనకరమైన వానిగా. మరలా చెప్తున్నాను, ఇప్పటి వరకు మీది ఏదైతే నిష్ప్రయోజనం అని అనుకున్నారో, యేసు నామములో ప్రయోజనకరమైనదిగా ప్రభు మార్చునుగాక. వాళ్ళు అంటారు, ఎలీషాతో ఉన్న ఎరికో ప్రజలు అంటారు, ఏలినవాడా, మా ఎరికో ప్రాంతం మీకు చూడడానికి రమ్యముగా ఉన్నది, కానీ కింద ఓటలన్నీ చేపల చెరువులేసి కింద ఓట్లన్నీ చెడిపోయి, నిష్ప్రయోజనం, సారం లేనిది, నిష్ప్రయోజనం. ఇక మీదట యేసు నామములో ఈ నూతన మందిర ప్రతిష్ట శుభవేళ మునుపటి కంటే అధికమైన మేలు కలుగు చేసే దేవుడు. గతంలో ఏ స్థలమైతే, ఏ పొలమైతే, ఏ ఇల్లు అయితే, ఏ వాకిలైతే, ఏ వాహనం అయితే, ఏ వ్యక్తి అయితే, ఏ వ్యవస్థ అయితే నిష్ప్రయోజనం అనుకున్నారో, యేసు నామములో పాడైపోయిన వాటన్నిటినీ మీ వాడుకలోకి ప్రభు తీసుకొచ్చును గాక. హల్లెలూయా. 11వ వాక్యం, అదదు మునుపటి కంటే ఎక్కడి నుంచి తీసుకుందాం? పూర్వమున్నట్లు మిమ్మును నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన పూర్వమున్నట్లు, మొదట మీరున్నట్లు. దీన్ని ఒక దైవజనుడు వ్యాఖ్యానిస్తూ అంటారు, మునుపు ఇశ్రాయేలు దేశం డిసిప్లైన్గా ఉండేది. ఎలాగా? డిసిప్లైన్, క్రమశిక్షణ కలిగి ఉండేవాళ్ళు. 2, డివోషన్, భక్తి కలిగి ఉండేవారు. 3, డెడికేషన్, ప్రతిష్ఠ కలిగి ఉండేవాళ్ళు. ఎప్పుడు? ఒకప్పుడు ఐగుప్తులో నుంచి బయటకు వచ్చిన తర్వాత దేవుడు అరణ్య యాత్రలో వాళ్ళకి కాన్స్టిట్యూషన్, ధర్మశాస్త్రం ఇచ్చిన తర్వాత, లేవియా కాండంలో ధర్మశాస్త్ర విధులు ఉంటాయి. మోషే ఐగుప్తులో నుంచి వచ్చిన పాత తరమంతా చచ్చి ఈ 40 ఏళ్లలో కొత్త తరము పుట్టారు గనక క్రొత్త తరానికి రెండవసారి ఉపదేశిస్తున్నాడు. లేవియా కాండంలో చెప్పింది ఈ మొసలి మొత్తక ఐగుప్తులోంచి బయలుదేరి వచ్చిన ముసలి వాళ్ళందరికీ.
ద్వితీయోపదేశ కాండంలో ఈ బుట్టగాళ్ళు లెగండ్రా, పిల్లలందరూ లెగండ్రా, లేక అందరు యూనిఫామ్లు ఉన్నారు. అదిగో వాళ్ళిద్దరు అన్నదమ్ముళ్ళు, వీళ్ళిద్దరు ఏం వాలంటీర్లా మీరు? ఒరే కిషోరా లెగండ్రా, ఆడపిల్లలు లెగండే. ఏది ఇందాక నుంచి ఆ యూనిఫామ్లు వెళ్తున్నారు, ఇద్దరేరి పింక్ కలర్ యూనిఫామ్లు ఏరి ప్రభులోకి వెళ్ళారు వాళ్ళిద్దరు. లేకవే మీరిద్దరే, ఇంకో పిల్ల ఏది? అదిగదిగా వాళ్ళిద్దరు పాపం నిద్ర లెక్కొట్టారు ఆ పిల్ల. అదిగో లేవియా కాండంలో ఉన్నదేమో పెద్దవాళ్ళకి, ద్వితీయోపదేశ కాండం రెండవసారి రీరైట్ చేశాడు మోషే ఈ కుర్ర కొంకలకి. భవిష్యత్తులో చెప్తాను నేను కొన్ని విషయాలు. లేవియా కాండంలో చిన్న మాట చెప్పాలి మీకు. లేవియా కాండంలో నేను ఎంత ఎఫర్ట్ పెట్టి సబ్జెక్టును తెచ్చుకుంటున్నానో, లేవియా కాండంలో ఏమనుందో తెలుసా? అరణ్య యాత్రలో ఉన్నప్పుడు దేవుడు ఏం చెప్పారు తెలుసా? మీలో ఎవరైనా మాంసం తినాలంటే ఎవరి గుడారాల దగ్గర వాళ్ళు కోసుకు తినద్దు, ప్రత్యక్షపు గుడారం దగ్గరికి తీసుకురావాలి. ఖచ్చితంగా ప్రత్యక్షపు గుడారం దగ్గరే మీరు కోసి ఆ రక్తాన్ని అక్కడ ఒలికించి మాంసాన్ని తీసుకెళ్ళి తినాలి. అరణ్య యాత్ర లేవియా కాండం 17 అనుకుంటాను, ఇప్పుడు వద్దులే, వినండి 17-23 ఉంటుంది. మీరు ఎవరైనా మీ కుటుంబాలుగా మాంసం తినాలనుకుంటే పొరపాటు మీ గుడారాల దగ్గర కోసుకు తినకూడదు, రక్తం ఒలికించకూడదు. ఏ కుటుంబం అయినా సరే ప్రత్యక్షపు గుడారం దగ్గరకు తీసుకొచ్చి కోసి కోడిదోడు ఏదైనా సరే ఆవునైనా కోడిదో రక్తాన్ని ఒలికించి అప్పుడు మాంసాన్ని తీసుకెళ్ళి తినండి. అరణ్య యాత్రలో ఉన్నంతసేపు. ఎందుకో తెలుసా? ప్రస్తుతం మీరు అరణ్య యాత్రలో ఉన్నారు. ఎవడికాడికి ముక్కుల్లోంచి వచ్చేది కూడా లాక్కొని అంత దరిద్ర బతుకుతున్నారు. అంచేత అరణ్య యాత్రలో ఉన్నారు కనుక ఎక్కడ పడితే అక్కడ రక్తం ఒలికిస్తే వ్యాధులు సంక్రమిస్తాయి, భయంకరమైన వ్యాధులు వస్తాయి మీకు. ఈ అరణ్య యాత్రలో మెడిసిన్ లేదు మీకు, నిన్ను స్వస్థపరిచి యెహోవాను. అలాగని మీరు విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ కోసి రక్తాన్ని ఒలికించి బ్యాక్టీరియా ఫామ్ చేయొద్దు. ప్రత్యక్షపు గుడారం దగ్గర ఎందుకు కోయమన్నాడు తెలుసా? ప్రత్యక్షపు గుడారం దగ్గర లేవీలు పరిచారకులు ఉన్నారు. 24/7 శుభ్రం చేస్తారు ఇక్కడ. ఓకే, ఇదే మాట ద్వితీయోపదేశానికి వెళ్ళాక ఏం చెప్తాడో తెలుసా? మోషే కొంచెం అప్డేట్ చేసి, మీరు పాలు తేలు ప్రవహించే దేశానికి వెళ్ళిన తర్వాత ఎవరింట్లో వాళ్ళు కోసుకు తినచ్చు, ఎందుకంటే ఎవరి దాళ్ళు కడుక్కోవాలి అక్కడ. లేవీలు కడగరు. నిజం, భవిష్యత్తులో చెప్తాను నేను, ఈ విషయాలని చెప్తాను. లేవియా కాండానికి కొంచెం ప్రతిదీ కొంచెం అప్డేట్ చేసి చెప్తాడు. దేవుడు చెప్పమంటేనే చెప్పాడు, అది కూడా మోషే చెప్పింది కాదు. అరణ్య యాత్రలో ఉన్నప్పుడు మాత్రం రక్తం ఎక్కడ పడితే అక్కడ ఒలికించద్దు, బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది, వ్యాధులు వస్తాయి. పాలు తేలు ప్రవహించే కుర్రాళ్ళకి పాలు తేలు ప్రవహించే దేశానికి వెళ్ళాక మీ ఇంట్లో మీరు ఎక్కడ కార్చుకుంటారో, ఎక్కడ జబ్బులు తెచ్చుకుంటారో మీ కర్మ. కూర్చోండి పిల్లలు, కూర్చోండి. ఆ పిల్లంటే నాకు చాలా ఇష్టం. అబ్బా, పిల్లలు నా దగ్గరకు వచ్చి చూశారుగా, మొన్న ఒక పిల్లలు ఎత్తుకున్నాను. ఇప్పుడు చెప్పదలిచింది ఏంటంటే, మునుపటి కంటే అధికమైన మేలు అంటే పూర్వము మీరున్నట్లుగా. పూర్వం ఎట్లున్నారా మీరు? వెరీ డిసిప్లైన్. ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుంచి అరణ్య యాత్ర ముగించి వచ్చిన తర్వాత ఎంత డిసిప్లైన్గా ఉండేవాళ్ళు. ఈరోజు కూడా చంటి పిల్లలు, చిన్న పిల్లలు, ఓనమాలు నేర్చుకుంటున్న వాడు కూడా ఇంత పెద్ద గ్రంథాన్ని చదువుతూ ఉంటాడు కూర్చొని. ఇంత పెద్ద గ్రంథాన్ని ఎగేసుకొని పిలకలు 2 వేసుకొని చదువుతానే ఉంటాడు. వాడికి ఆలు కూడా రావు. దేవుడు చెప్పాడు, మీ పిల్లలకి ధర్మశాస్త్రాన్ని నేర్పించండి. బాలుడై ఉండగానే వాడికి ఏమైంది? డిసిప్లిన్. సంఘానికి
సంఘం క్రమశిక్షణలో ఉందా? సంఘం డిసిప్లైన్లో ఉందా? ఒకప్పుడు బాగా డిసిప్లైన్గా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉంది? తల్లిదండ్రులు మీరు డిసిప్లైన్గా ఉన్నారు, పిల్లలకి డిసిప్లైన్ నేర్పిస్తున్నారా? సంఘంలో పిల్లలు ఎలా ఉండరు? సండే స్కూల్కి పంపిస్తున్నారా? పిల్లల్ని నేర్పిస్తున్నారా? సండే స్కూల్ యొక్క విశిష్టత నేర్పిస్తున్నారా? నిన్న రాత్రి చెప్పాను, ఒక పరిశుద్ధుడు చెప్పిన మాట చెప్పాను. ఒక పరిశుద్ధుడు చెప్పిన మాట, ఒక వ్యక్తిలో, నాన్న లెగరా గొర్రెలు అని తిప్ప లెగ, ఇగో ఆత్మీయుడు మా పిల్లాడు, ఇతనిలో నా దేవుని రక్షణ ప్రణాళిక సంపూర్ణం అవ్వాలంటే నీలో ప్రారంభించబడిన సత్క్రియ అంటే రక్షణ ప్రణాళిక, నీలో నా దేవుడు ప్రారంభించిన రక్షణ ప్రణాళిక సంపూర్ణం అవ్వాలంటే 24 గంటల్లో పరలోకాన్ని గురించి ఎన్నిసార్లు ధ్యానిస్తున్నావు? అసలు 24 గంటల పరలోకం సంగతి ఆలోచిస్తున్నావా? నిత్య మహిమ, పరిశుద్ధులు, గొర్రె పిల్లయ్య దీపకాంతిగా కలిగిన పట్టణం, ఆకలి దప్పులు లేని రాజ్యం, సువర్ణ వీధులు కలిగిన పట్టణం, అక్కడ జీవజలపు బొగ్గలు ఉంటాయి. ఇవి ఆలోచిస్తున్నావా? ఓకే, ఉదాహరణగా చెప్తున్నా, ఒక రోజులో ఎన్నిసార్లు అయితే నువ్వు పరలోకాన్ని గురించి ధ్యానిస్తూ ఉంటావో అంతగా నీలో రక్షణ ప్రణాళిక పరిపూర్ణమవునుగా. నీవే కాదు, నీ సంతతికి కూడా. మీరు ధర్మశాస్త్రం అంతా చూడండి, నీవును నీ పిల్లలు, నీవును నీ పిల్లలు, నీవును నీ పిల్లలు. కొంచెం డిసిప్లైన్, సంఘం పూర్వకాలం ఉన్నట్లుగా డిసిప్లైన్గా ఉండాలి, రైట్? 2, డివోషన్. ఐగుప్తు వదిలిపెట్టి వచ్చినప్పుడు మీకు ఎంత భక్తి ఉండేదో, డిసిప్లైన్ ఓ ప్రక్కన, భక్తి ఓ ప్రక్కన. ప్రార్థన అంటే, స్తుతి ఆరాధన అంటే, రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాళ్ళో, దేవుని మందిరాన్ని, సేవకుల్ని ఎంత ఘనపరిచేవాళ్ళో. ఇంట్లో జాంపండు కాసినా, ఇంకా శీలావతిని పట్టినా, ఏది భక్తి పూర్వం ఉన్న డెడికేషన్ అంటే ప్రతిష్ట. ఒకప్పుడు మీరు ఎంత ప్రతిష్టగా ఉన్నారు, ఇప్పుడు ఏమైంది ఆ ప్రతిష్ట? అసలు విశ్వాసులని పిశాసులని అర్థమై సావట్లేదు. ఒక్కోసారి పెళ్లి కూతురు ఎవరో, వాళ్ళ అమ్మ ఎవరో అర్థం కావట్లేదు. ఒకప్పుడు ప్రతిష్ట, ఇప్పుడు ఏటైంది ఆ ప్రతిష్ట? పూర్వం ఉన్నట్లుగా నేను మిమ్మల్ని తెస్తా లైన్లోకి తెస్తా. దేవుడు చెప్తున్నారు, పూర్వం ఉన్నట్లుగా క్రమశిక్షణ, భక్తి. నేను ఒక మాటలు చెప్పాలంటే 2 పాయింట్స్. 1, మొదట మీకున్న ప్రేమ. 2, మొదట మీకున్న పరిశుద్ధత. యేసు ప్రభువులోకి వచ్చేటప్పుడు ఎంత పవిత్రమైన పరిశుద్ధమైన ఆలోచనలతో దిగారు మతంలోకి. ఇప్పుడు ఏమైంది? మరలా లోకంలోకి ఎడవబడుతున్నామా? జాగ్రత్తగా ఉండాలి. మునుపటి కంటే అధికమైన మేలులతో నేను మిమ్మల్ని నింపుతాను. 11వ వాక్యంలో నేనే యెహోవానై ఉన్నానని తెలుసుకుంటారు. అంటే పరిశుద్ధుడైన దేవుడెవరో తెలుసుకుంటారు, సజీవుడైన దేవుడెవరో మీరు తెలుసుకుంటారు, నిత్యుడగు తండ్రి ఎవరో మీరు తెలుసుకుంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఖచ్చితంగా ఈ నూతన మందిర ప్రతిష్ఠ శుభవేళ మునుపటి కంటే అధికమైన మేలు మీకు నేను కలుగు చేస్తా. ఈ ఆశీర్వచనాలన్నీ ప్రతి ఒక్కళ్ళ హృదయాలలో పరిశుద్ధాత్ముడు నీరు కట్టి ఫలింపచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన పరిశుద్ధ పుణ్యనామాన్ని స్తోత్ర. గునిపుడిలో నూతనంగా నిర్మించబడిన ఈ మందిర ప్రతిష్టారాధన కార్యక్రమానికి
అభిషక్తులైనటువంటి దైవజనులను అబ్రాం పాస్టర్ గారిని, జాన్ వెస్లీ మీరు తోడుకుని వచ్చారు. విస్తారమైన ప్రజలను ఏలవేసి సమకూర్చారు. ఈ ప్రత్యేకమైనటువంటి రాత్రి మీరు అందించిన అమూల్యమైన మాటలను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఇశ్రాయేలు ఎడలను, శుద్ధ హృదయాల ఎడలను యెహోవా దయాళుడై నిలిచి ఉన్నాడు అని మాట్లాడిన మీ మాటల కొరకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మునుపటి కంటే అధికమైన మేలు, అధికమైన ఆశీర్వాదం, అధికమైన స్వాస్థ్యం, అధికమైన సంతోషం, అధికమైన అభివృద్ధి, అత్యధికమైన విజయం అనుగ్రహించడానికి ప్రభువా మీ పిల్లలతో మీరు మాట్లాడినందుకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మీ దాసుని నోట వచ్చిన ప్రతి మాట ఒక్కొక్కరి హృదయములో నూరంతలుగా ఫలించునుగాక, అక్షరాలుగా నెరవేర్చబడునుగాక, అద్భుత కార్యాలు జరుగునుగాక. అవమానము నొందిన చోటే రెట్టింపు ఘనత, అవమానం నొందిన చోటే అత్యధికమైన ఆశీర్వాదం, అవమానం నొందిన చోటే మంచి పేరు, ఖ్యాతి, ఘనత కలుగునట్లుగా ఒక్కొక్కరిని దీవించమని వేడుకుంటున్నాం తండ్రి. అవమానపరిచిన వాళ్ళే అభిమానించేటట్లుగా అద్భుతం చేయబోతున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ శుభకార్యం ఒక్కొక్కరి జీవితంలో మీరు నిశ్చయంగా జరిగించుదురుగాక. అవమానం అంతటిని కొట్టివేయుదురుగాక, అవమానం అంతా కొట్టివేయబడునుగాక. రెట్టింపు ఘనత, రెట్టింపు మహిమ, రెట్టింపు అభిషేకం ఒక్కొక్కరికి దయచేయమని కోరుకుంటున్నాను తండ్రి. మీకు స్తోత్రునైనా. అంత మాత్రమే కాదు తండ్రి, ఒక్కొక్కరి జీవితంలో చిగురు పెట్టి ఫలించేటట్లుగా, సమృద్ధిగా ఫలించేటట్లుగా, మొదట నీ స్థితి కొద్దిగా ఉండినా తొదన నువ్వు మహాభివృద్ధి చెందుతావని సెలవిచ్చిన దేవుడు తండ్రి. ఒక్కొక్కరి మీద మీ శ్రద్ధ నిలపండి తండ్రి. ఒక్కొక్కరి స్థితిగతులు మార్చబడినట్లుగా, ఆర్థికంగా స్థిరపరచబడి, ఆరోగ్యంగా ఉండి ఆనందించి ఆశీర్వదించబడి, ఆధ్యాత్మిక మేలులతో తృప్తిపరచబడినట్లుగా బాహుచాపి బలమైన గొప్ప కార్యాలు జరిగించండి. పాడైపోయిన పట్టణాలు, పాడైపోయిన కుటుంబాలు, పాడైపోయిన జీవితాలు, పాడైపోయిన ఆరోగ్యం, పాడైపోయిన అవయవాలు, పాడైపోయిన ఆర్థిక వ్యవస్థ మరలా నూతన పరచబడేటట్లుగా, మరలా బాగు చేయబడేటట్లుగా, మరలా కట్టబడేటట్లుగా, మరలా కార్యాలు నూతన పరచబడేటట్లుగా నూతన క్రియ జరుగునుగాక. అరణ్య రోదన ఉల్లాసంగా మార్చబడునుగాక. ఎండిన ఎడారి మరలా చిగురించునుగాక. అద్భుతమైన కార్యాలు ఇక మీదట జరిగించమని కోరుకుంటున్నాను తండ్రి. మునుపటి కంటే అధికమైన మేలు కలుగునట్లుగా ఒక్కొక్కరి జీవితంలో క్రమశిక్షణ కలిగి, భక్తి కలిగి, ప్రతిష్టాత్మకమైన జీవితంలో ప్రత్యేకత, పరిశుద్ధత కలిగి, మొదట ఉన్న ప్రేమ, మొదట ఉన్న పరిశుద్ధత, మొదట ఉన్న పరిచర్య, మొదట ఉన్న ఆసక్తి, మొదట ఉన్న దైవత్వపు లక్షణాలు కలిగి మిమ్మల్ని వెంబడిస్తూ సన్నిధిలో, ఉపదేశంలో స్థిరపడి మీ రాకడకు సిద్ధపరచబడినట్లుగా సహాయం దయచేయండి. పాలొందిన బిడ్డలందరినీ ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో, సర్వసంపదలతో, అష్టైశ్వర్యాలతో నింపండి. సంవత్సరం అంతా మీ దీవెనలు బిడ్డల వెంట వచ్చేటట్లుగా, మునుపటి కంటే అధికమైన మేలులతో తృప్తిపరచబడేటట్లుగా దయాళుడా బాహు చాపి నిండుగా మెండుగా దీవించమని కోరుకుంటున్నాను. సేవకులకు మంచి ఆరోగ్యం దయచేయండి. అబ్రాం పాస్టర్ గారికి, జాన్ వెస్లానికి మంచి ఆరోగ్యమును, శక్తిని, బలాన్ని మీరు ప్రసాదించండి. వెళ్తున్న మార్గాల్లో తోడుగొనండి. నిలిచిన ప్రతి చోట ఆయా ప్రాంతాలకు తగిన అభిషేకము, కృపను అనుగ్రహించి మీరు మాట్లాడమని కోరుకున్నాను. జనములకు, జాతులకు దీవెనకరంగా, ఘనతనిమిత్తమైన పాత్రగా మార్చి బూది గంతాలలో శక్తివంతమైన సాధనాలుగా గత సంవత్సరాలన్నిటికంటే 2026 సంవత్సరంలో ఘనంగా వాడుకొందరుగాక. మంచి ఆరోగ్యం, అభిషేకం, విశేషమైన కృప అనుగ్రహించబడునుగాక. ఆద్యంతం ఈ మందిర ప్రతిష్ట ఆరాధన కార్యక్రమాన్ని ఘనంగా మీ నామ మహిమార్థమై జరిగించేందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామం పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం, సమాధానం, సన్నిధి సకల పరిశుద్ధులకు కూడిన మనందరికీ సదాకాలం తోడై మునుపటి కంటే అధికమైన మేలు చేయునుగాక. అందరం చెప్తే గట్టిగా ఆమేన్, ఆమేన్, ఆమేన్.